నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఆలోచించు, కానీ సమయం మించిపోకముందే ఆలోచనలని పక్కన పెట్టి ఆచరణకు దిగు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం శుక్లపక్షం, 2025 జూలై 4 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:50 సూర్య అస్తమయం సాయంత్రం 6:50. చంద్రోదయం మధ్యాహ్నం 1:28 చంద్ర అస్తమయం రాత్రి 1:08. తిథి నవమి సాయంత్రం 4:32 వరకు, తదుపరి దశమి. నక్షత్రం చిత్త సాయంత్రం 4:44 వరకు, తదుపరి స్వాతి. కరణము కౌలవ సాయంత్రం 4:32 వరకు, తదుపరి తైతుల. ఉదయం 5:46 వరకు, తదుపరి గరజి. యోగము శివము రాత్రి 7:27 వరకు, తదుపరి సిద్ధి. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:43 నుండి 12:20 వరకు. యమగండం మధ్యాహ్నం 3:35 నుండి 5:13 వరకు. గుళిక కాలం ఉదయం 7:27 నుండి 9:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:26 నుండి 9:18 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:46 నుండి 1:38 వరకు. వర్జ్యం రాత్రి 11:08 నుండి 12:56 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 5:02 వరకు. అమృత గడియలు ఉదయం 9:37 నుండి 11:25 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి 12:46 వరకు. జూలై 4 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి, సాయంత్రం 4:32 వరకు ఉంది, తదుపరి దశమి. నవమి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే దశమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలో, చంద్రుడు తులారాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. శుక్రవారం నైరుతి దిక్కున, పడమర దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం చిత్తా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. స్వాతి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారి సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ధృతరాష్ట్రునికి నీతి శాస్త్రాన్ని బోధించిన వారు విదురుడు. ఈరోజు ప్రశ్న. ఇంద్రుడు కర్ణుడికిచ్చిన దివ్యాయుధం పేరేమిటి? వజ్రాయుధం, శక్తి, ఇంద్రధనస్సు, గద. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, విద్యార్థుల నైపుణ్యానికి తగిన అవకాశాలు లభిస్తాయి. వృషభ రాశి, ఆర్థికంగా లోటు లేక రుణబాధలు తీరుతాయి. మిథున రాశి, ఒక ప్రకటన నిరుద్యోగులకు కాస్త ఊరటనివ్వచ్చు. కర్కాటక రాశి, ఒక వ్యక్తి సహాయంతో ఒక సమస్య నుండి బయటపడతారు. సింహరాశి, ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కన్యరాశి, కాంట్రాక్టులు అనూహ్యంగా దక్కుతాయి. తులారాశి, విద్యార్థులకు పట్టుదల పెరిగి అనుకున్నది సాధిస్తారు. వృశ్చిక రాశి, ఆర్థిక ఇబ్బందులను ఆత్మవిశ్వాసంతో అధిగమించి రుణాల నుండి బయటపడతారు. ధనుస్సు రాశి, ప్రముఖులతో పరిచయాలు మీలో కొత్త ఉత్సాహాన్నిస్తాయి. మకర రాశి, మిత్రులు కొంత సహాయ సహకారాలు అందించి తోడుగా నిలుస్తారు. కుంభరాశి, ఇంతకాలం పడిన కష్టం ఫలించే సమయం. మీనరాశి, విద్యార్థులు మరింత పట్టుదలతో విజయాలు సాధిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.